నిన్న తాజాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. విజయవాడలో కానూరులో ఒక సెలూన్ షాప్ని పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రీమియం సెలూన్ షాప్ని ఓపెన్ చేశారు. దానికి వైసీపీ ఏమని విమర్శిస్తుందంటే, మా హయాంలో ఇలాంటివి ఏమైనా చేస్తే మీరు ట్రోల్ చేశారు మమ్మల్ని, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి, అభివృద్ధి పేరుతో ఇలాంటి సెలూన్ షాపులు ఓపెన్ చేస్తూ తిరుగుతున్నారు, ఇది అభివృద్ధి అని. దానికోసం కూడా మాట్లాడుకుంటే సిగ్గు సార్. మనకి ఒక సెలూన్ షాప్ అనేది ఆయన దగ్గర నమ్ముకున్న వ్యక్తి, ఆయన ఆల్రెడీ ఆయనకి ఎప్పటి నుంచో ఆయన సెలూన్ చేస్తున్న వ్యక్తి ఒక షాప్ పెట్టుకున్నాడు. ఆ షాప్కి ఆయన ఆహ్వానించాడు. ఒక బాగుండాలి, మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, వ్యాపారం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాడే తప్ప దానికి ఏం ఆయన స్వార్థం లేదు. లేకపోతే మీలాగా ఆ షాపు కూడా ఎంత ఉంటుందో ఆ షాపు కూడా నాకు అమ్మే అని చెప్పేసి వెళ్ళలేదు అయ్యా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంతకుముందు వెళ్ళినవి ఏంటంటే, ఆ సెలూన్ షాప్కో లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళారనుకో, వాళ్ళు వెళ్ళింది ఏంటంటే దీనికి ఎంత ఇన్కమ్ ఉంటుంది, రోజు రాబడి ఎంత ఉంటుంది, దాంట్లో మాకెంత ఇస్తామని వెళ్ళారు తప్ప పవన్ కళ్యాణ్ ఎలాగెళ్ళే. మన దగ్గర పనిచేసే వ్యక్తి బాగుండాలి, ఆ వ్యక్తికి ఒక షాప్ పెట్టాడు కాబట్టి మంచి జరగాలని ఉద్దేశం తేలాడు. కనుక దానికి కూడా ఇది సోషల్ మీడియాతో మాట్లాడితే ఎలా సార్? సార్ ఏం పేరు నానిని అంబటి రాంబాబు చూడలే, వీళ్ళిద్దరూ జైల్లో ఉండాలి కదా, బయట ఉన్నారా? ఇద్దరు జైల్లోనే ఉండాలి కదా, లేరా? ఇంకా ఐదు రేపో మాపో పోతారు జైల్లోకి. వైసీపీ సగం మంది జైల్లో ఉన్నారు, సగం మంది పరారులు ఉన్నారు. వీళ్ళకి ఉన్న వాళ్ళందరికీ కలిపి పవన్ కళ్యాణ్ ఉదయం లెగిస్తే ఏదో ఒకటి అనాలా. పవన్ కళ్యాణ్ గారికి పని ఉంది, వీళ్ళకి పని లేదు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారికి పని ఉంది, ప్రజలతో మమేకమై ప్రజలతో వర్క్ చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళకేముంది, ఉదయాన్నే రోడ్డు మీద మైక్ పట్టుకోవాలా, మైక్ మీద మాట్లాడుతూ ఉండాలా. ఒక సీఏతో అది కాదు, ఒక మంత్రి స్థాయి ఒకటి సీఏ తిట్టాడంటే సిగ్గు తెచ్చుకోవాలా. సీఏ నన్ను ఎందుకు తిట్టాడు, ఒక మంత్రిని, ఎక్స్ మినిస్టర్ని, ఒక ఎమ్మెల్యేని, ఒక ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని ఎందుకు తిట్టాడంటే సిగ్గు తెచ్చుకోవాలా. నేను సుప్రీంకోర్టు దాకా వెళ్తానంటే యాజ్ పర్ లా వెళ్ళొచ్చు, నీ మీద ఆల్రెడీ కేసు పెట్టారు, ఎప్పుడైనా లోన్ వేసేవచ్చు, అందుకే లోన్కి వెళ్ళలేదని అడిగాను. పేరు నాని గారు ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన ప్లాప్ అంటాడు. ఆయన ఉన్న బియ్యం అంతా మింగేసి ఆ గొడవలో మొత్తం తోచేశాడు, దోచుకున్నంత దోచుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా మీద పడ్డాడు. అంటే ఇవన్నీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మంచితనం, పవన్ కళ్యాణ్ గారి మంచితనం, వీళ్ళకి నోటికి తాళాలు వేయలేకపోతున్నాం అంతగాని ఇంకేం కాదు. వీళ్ళ నోటికి తాళాలు వేయలేకపోతున్నాం అంతగాని. సోషల్ మీడియాలో వచ్చినవన్నీ నిజం కావు. అలాగని అంబటి రాంబాబు చెప్పినవన్నీ అబద్ధాలే. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పాను, నేను అన్ని అబద్ధాలు చెప్తాను, నిజం మాత్రం చెప్పనని. అలాగే పేరు నాని చెప్పాడు, నేను ఏ రోజైనా సరే నేను తిన్న రేషన్ బియ్యం మీద ఒట్టు, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్తానని చెప్పాడు. రేషన్ బియ్యం మీద ఒట్టేసి మరి చెప్పాడు. కనుక వాళ్ళ మాటలు నమ్ముతూ మనం ఎలా చెప్పండి, సోషల్ మీడియా వాళ్ళదే. కనుక పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి వాళ్ళు ఏమీ చేయలేదు, అంతే, అంతగాని ఇంకేం లేదు.